నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నా భర్త చేసిన అప్పులకి నేను తప్పులు చేశాను అని అంటోంది రోహిణి. నేను చేసిన తప్పులకి ఇప్పుడు బాధపడుతున్నాను అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట. దేనికి? ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు. అన్నం తినవా, బియ్యం తింటావు? వండుకోవాల్సిన అవసరం బలపాలు తినవా నువ్వు? బలబల తింటాను. ఎందుకు దొరకవనా? తింటావా? తింటా. హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా ఇబ్బంది పడేదాను, ఏమి ఇబ్బంది పడేదాను? అంటే బ్లడ్ స్కిల్స్ లేవు. నీకేమైనా అయింది అనుకో మళ్ళీ మా అంటే నీరసంగా పడిపోతావా? ఏంటి పడిపోతానని. పడిపోతావా? వీక్ అయిపోయి ఫెయింట్ అయిపోతావా? వీక్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు, అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట. పాస్ట్ లవ్ ఉంది అతనికి. ఎప్పుడు తెలిసింది నీకు అతనికి ఒక లవ్ ఉందని? మ్యారేజ్ అయిపోయాక. నేను ఒకసారి చూశాను అనమాట, ఆయన ఫోన్ లాక్ తీసి. పాస్ట్ నుంచి అది ఇంకా నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూటీ ఉంది. పనేమీ చేయడు, బెట్టింగులు, అమ్మాయిలతో సంబంధాలు, తాగుడు. ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలియదు, ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక. అప్పు లేదు. ఏదైతే ఘోరం జరగకూడదు అది. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే, నేను ఇస్తానరా, మీ వైఫ్ ఎవరో మాకు చూపి అనేసి అన్నాడు. అప్పిస్తాను, అప్పిస్తాను చూపి అని అన్నాడు. మళ్ళీ మా హస్బెండ్ ఉండేసి ఏమన్నాడు అంటే, మా వైఫ్ ని నేను నీ చేతిలో పెట్టేస్తా. ఎక్స్చేంజ్. నువ్వు నాకు డబ్బులు నా భార్యని నీకు ఇస్తా. నా భార్యని నీకు ఇస్తా, నువ్వు నాకు ఎంత కావాలో నువ్వు నాకు అంత ఇచ్చేసి. మీ ఆయన నాకు అమ్మేశాడు నిన్ను, మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు. ఎంత ఇచ్చాడంట? 25 లక్షలు ఇచ్చిండంట. ఓ, ఏం చూసి ఇచ్చాడమ్మా? ఆయనకి పెళ్ళయిందా అవలేదా? ఆయనకి పెళ్ళైంది, వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఆల్రెడీ వచ్చి బాతలేసిందా? లాస్ట్ కి ఇక్కడికే వస్తాడు అనేసి నేను. వాళ్ళ ఆవిడ ఎక్కడ ముందుగా మా ప్రోగ్రామ్ కి వస్తుందేమో నువ్వు వచ్చేసావా? బెట్టింగ్స్ కి బాగా అలవాటు పడ్డాను. ఎంత అప్పు చేసావు నాన్న? 25 lakhs వరకు అయింది. ఇల్లు అమ్మేసావంట, ఆ డబ్బు ఏం చేసావు? బెట్టింగ్స్ లలో పోయింది. ఏం లేదు మేడం, తనే నా మొబైల్ నుంచి చాటింగ్ చేసింది మేడం తనకి, మా ఫ్రెండ్ కి. తర్వాత వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మేడం తన నుంచి. లేదు మేడం, అతనే నాకు మెసేజ్ చేశాడు ఫస్ట్. ఏమ్మా, మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట. అది ఏం మాయం చేసిందో ఏమో మేడం, నా మొగని వలలో వేసుకున్నది. ఆ అమ్మాయిని ఎప్పుడు అంత ముందు నుంచి నీకు కన్నుందా ఏంటి? లేదు మేడం. మరి లేకపోతే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మేశాడంటే అన్నావట, నిజమేనా? మా వైఫ్ కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు. స్టార్టింగ్ అన్న ఏమైందన్న అనేసి అంటే, అతను ఏమన్నాడు, అన్న ఎందుకు అంటున్నావు నన్ను, నీకేమవసరం అని అన్నాడు. అన్నో పెన్నో ఫైనల్ గా కనెక్ట్ అయ్యావు కదా. తర్వాత ఆయన ఒళ్ళు వేసుకున్నాడు. ఆయన వల వేసాడు, నువ్వు వెళ్ళి పడిపోయావు గబగబా. వాళ్ళు ఎక్కడ ఉందా అని. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం రోహిణి గారు ఒక ప్రాబ్లంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రోహిణి గారు రండి. నమస్తే అమ్మా. రోహిణి, చూస్తే చిన్నమ్మాయిలా ఉన్నావు, ఏమనుకోకపోతే మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా? 23 months. 23? ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. జాబ్ ఏమైనా చేస్తున్నారా? జాబ్ చేశాను, కానీ అంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ చేయలేకపోయాను. మీకు పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పిల్లలు?
పిల్లలు నేను ఇంకా వద్దు అనుకుంటున్నాను అనమాట. పిల్ల ఎంత కాలం అవుతుంది? 4 years అవుతుంది. 4 years అవుతుందా? లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. 19 years మీకు పెళ్లి చేస్తారా? అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్. హెల్త్ ఇష్యూస్ ఏంటమ్మా నీకు? అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను అనమాట. దేనికి? ఇక ఫ్రెండ్స్ దగ్గర నేను ఉండేసి ఎక్కువ బియ్యం తినడం నాకు అలవాటు. కాదమ్మా, మీకు పిల్లలు లేరన్నారు. సో 19 years కి చక్కగా పెళ్లి అయిపోయింది. మీరు బయట వర్క్ కూడా చేయట్లేదు. ఎస్ మేడం. అంటే 5-6 years నుంచి మా ఫ్రెండ్స్ తోటి ఉంటాను అనమాట. అయితే వాళ్ళు బియ్యం బల్పంలో అవి తింటుంటే నాకు అలవాటు అయింది. 5-6 years నుంచి ఫ్రెండ్స్ దగ్గర ఉండడం ఏంటి? ఆ, ఓకే ఓకే, చిన్నప్పుడు పెళ్లికి ముందు. పెళ్లికి ముందు. అయితే అట్లా అలవాటై నా బ్లడ్ స్కిల్స్ అనేసి తక్కువ అయినాయి. బ్లడ్ సెల్స్ తక్కువ అవటం వల్ల అది అలవాటు అవుతుంది, కానీ అది అలవాటు అవటం వల్ల బ్లడ్ సెల్స్. సరే, నువ్వేం తింటావు? నేనేం తిన్నాను. బియ్యం తింటానన్నావుగా. బియ్యం తింటావు? బియ్యం అన్నం తినవా? బియ్యం తింటావు. వండుకోవాల్సిన అవసరం లేదు. బలపాలు తినవా నువ్వు? బలబల తింటాను. ఎందుకు దొరకవనా? తింటావా? తింటా. మళ్ళీ డిగ్రీ అంటే నేను జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి వాళ్ళు తీసుకోలేరు అనమాట నన్ను. హెల్త్ ఇష్యూస్ అంటే ఎలా ఇబ్బంది పడేదాను? ఏమి ఇబ్బంది పడేదాను? అంటే బ్లడ్ స్కిల్స్ లేవు, నీకేమైనా అయింది అనుకో మళ్ళీ నీకు బ్లడ్ లో కౌంట్ తక్కువ ఉంది, హెమోగ్లోబిన్ అని ఎవరికి తెలుసు ఇక్కడ? అంటే నీరసంగా పడిపోతావా ఏంటి? పడిపోతానని. పడిపోతావా? వీక్ అయిపోయి ఫెయింట్ అయిపోతావా? వీక్ అయిపోతాను. సో అమ్మాయి వీక్ గా ఉందని వాళ్ళకి తెలుసు, హిమోగ్లోబిన్ తక్కువ ఉందా లేదని ఎవరికి తెలియదు. కానీ అంటే వాళ్ళకి రిపోర్ట్ ఉంటది కదా మేడం. ఎవరికి? అంటే వాళ్ళు చెక్ చేపిస్తారు, హెల్త్ చెక్ చేస్తాడు అనమాట. అవునా, జాబ్కి వెళ్ళే ముందు హెల్త్ చెకప్ చేయిస్తారా? ఓకే. అలా అనేసి వాళ్ళు అలా చెక్ చేసి నాకు అట్లా చెప్పారు రావద్దు. ఎనీమిక్ గా ఉన్నావు, వద్దు అని చెప్పారమ్మా. ఓకే ఓకే. అయితే నా మ్యారేజ్ కి ముందు నేను ఇట్లా జాబ్కి వెళ్దాం అనేసి చూశాను. అయితే మా పేరెంట్స్ ఉండేసి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నేను ఇచ్చి పెళ్లి చేస్తా, అతనికి అన్నీ ఉన్నాయి, అతని బ్యాక్గ్రౌండ్ అంటే ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, నీకు జాబ్ ఉంది, డబ్బు చాలా పెళ్లి చేస్తే సెటిల్ అయిపోతామని మీ వాళ్ళు ఆశపడ్డారు. అట్లానే నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుంటే అతను ఏం చేశాడు, అతనికి పాస్ట్ ఒక లవ్ ఉందంట. మీకు ఆయనకి ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంటుందండి? 5 years. పాస్ట్ లవ్ ఉంది అతనికి. ఎప్పుడు తెలిసింది నీకు అతనికి ఒక లవ్ ఉందని? మ్యారేజ్ అయిపోయాక. అయిపోయిన ఎంతకాలం తెలిసింది? మ్యారేజ్ అయిపోయినాక 2.5 years 3 years. ఎలా తెలిసిందమ్మా? ఎలా తెలిసిందంటే అతను మా తోటి ఉండే అనమాట, అంటే నాతోటే ఉండే. అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెయిటింగ్ కాల్ వచ్చేది అనమాట. అయితే ఆయన ఆఫీస్లో చేసేది. అరే ఈయనకి డైలీ ఆఫీస్ పనిలో కాల్ వస్తుంది కదా అనేసి నేను సైలెంట్ ఉంటా. 5-6 months వరకు చూసా. తర్వాతకి మా ఇంట్లో వాళ్ళే డౌట్ పడ్డాడు అనమాట. ఆయన ఏంది ఊకే కాల్ మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అనేసి వాళ్ళు నాకు చెప్పినారు. అంటే ఒక రాయి వేసినారు, ఊకే కాల్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఫోన్లోనే ఎందుకు చూస్తున్నాడు అనేసి. అంటే ఆయన ఆఫీస్ వర్కులే, మనం ఎందుకు పట్టించుకోవడము అనేసి నేను అన్నా వాళ్ళకి. అయితే సరే అని చూసా ఒక 1 month. అవును, నాకు కూడా ఒక డౌట్ వచ్చింది, నేను కూడా చూడాలి కదా అని డౌట్ వచ్చింది. చూసిన ఒకసారి నేను కూడా లాక్, అంటే ఆయన ఫోన్ నేను ఎప్పుడు నాకు నమ్మకం ఉందన్నమాట ఆయన మీద. సరే ఒక్కసారి వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు కదా, మా ఫ్రెండ్స్ కూడా చూసినారు కదా అనేసి నేను ఒకసారి చూశాను అనమాట. ఆయన ఫోన్ లాక్ తీసి చూస్తే ఒక అమ్మాయి, అంటే వాళ్ళ పాస్ట్ లవ్ అనమాట. ఆ చాటింగ్ లిస్ట్ మొత్తం నేను చదివి, ప్రెజెంట్ ది కాదు పాస్ట్ దమ్మా, అదంతా నువ్వు చదివింది? పాస్ట్ నుంచి అది ఇంకా నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది, కంటిన్యూటీ ఉంది. అయితే ఇక మళ్ళీ మధ్యలో రాగానే నేనే అడుగుదామని ట్రై చేసిన, ఇది ఎంతకాలం నడుస్తుందో నడవని అనేసి నేను చూసిన అనమాట. మీకు తెలిసిన తర్వాత ఎంతకాలం కామ్గా ఉన్నారు మీరు అడగకుండా? ఒక 2-3 months. కాల్ వెయిటింగ్ కి ఒక 6 months వెయిట్ చేసావు, మళ్ళీ తెలిసిన తర్వాత మళ్ళీ 3 months వెయిట్ చేసావు. ఎందుకు అంత వెయిటింగ్? అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే అది తప్పు చేయడానికి నాకు ఒక నమ్మకం. ఓకే, ఓన్లీ ఫోన్లు మాట్లాడడం తప్ప పెద్దగా ఏం తప్పు చేయట్లే, మారతాడేమో ఆగిపోతాడని నువ్వు అనుకున్నావు. ఓకే అమ్మా. ఆగిందా బండి? ఆగలేదు. ఆయననే తెలుసుకొని నాకే వచ్చి చెప్తాడేమో అనేసి వెయిట్ చేసిన. ఆయన చెప్పలేదు. తర్వాత ఇక పెళ్ళి అయిపోయినాక ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. పెళ్ళి అయిన వెంటనే? అంటే నాకు తెలిసినాక.
మీకు తెలిసిందని ఎప్పుడు తెలిసింది ఆయనకి? మీరు అడిగారా? నేను అడగలేదు. ఆ? అసలు నేను ఏమీ అడగలేదు. జస్ట్ నేను చూసినా కదా, నేను చూసాక ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలీదు. ఓహో, ఈ అమ్మాయి కనిపెట్టేసింది నా క్యారెక్టర్ అని తాగుడు అలవాటు చెప్పాడా? ఆ, తాగుతూ ఫోన్లు మాట్లాడుతున్నాడా, అది ఆపేసాడా ఫోన్? తాగుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా ఆమెను కలుసుకుంటా నాకు తెలీదు. నువ్వు చూసేవని కాదేమోలే అమ్మ, అదొక ఎంటర్టైన్మెంట్ మొదలైందేమో. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నేను కనిపెట్టాను కాబట్టి నా మీద బెంగతో. పైగా నువ్వు కనిపెట్టావని ఆయన డైరెక్ట్ గా కూడా నిన్ను అడగలా. సరే, తాగుడు, ఆ, లైవ్ చాటింగ్, ఫోన్ లో నాకు తెలీదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నాకు ఇట్లా. ఇంకా ఎప్పుడు అడుగుదాం అనుకున్నావు నువ్వు? ఇంకా వెయిటింగ్ ఏనా? నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఏం తప్పు చేయడు, నాకు నమ్మకం ఉంది అని. సో ఇప్పుడు తాగడం, అమ్మాయితో తిరగడం, ఫోన్లు మాట్లాడుకోవడం అయిపోయింది. 6 months వరకు నాతో మంచిగా ఉన్నాడు. తర్వాత ఏమైందో తెలీదు. మంచిగానే ఉంటాడు సరే అనేసి నేను నమ్మకం. తర్వాత 6 months తర్వాత మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరు చెప్పగానే తర్వాత నేను డౌట్ పడ్డా అనమాట. డౌట్ పడితేనే నేను అవన్నీ ఆల్రెడీ కన్ఫర్మ్ కదా, క్లారిటీ అన్ని తెలుసుకున్నాక సర్లే చూసా. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, ఈయన తాగుడు స్టార్ట్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా తాగుతాడు, తిరుగుతాడు, అంతా ఎంజాయ్ చేస్తాడు. ఇవి కాకుండా అతనికి ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? నేను ఏంటంటే పెళ్లి కాకముందుకి ఈయనకి తాగుడు ఇది కూడా అది ఏమీ లేదు. అయితే పెళ్లి తర్వాత ఒక 6-7 months తర్వాత నాకు తెలిసిన తర్వాతనే ఆయన తాగుడు స్టార్ట్ చేసిండు. వాళ్ళ ఫ్రెండ్ తోటి ఉండడం, వాళ్ళ ఫ్రెండ్ తోటే మాట్లాడుతుండు. తర్వాత ఆయన బెట్టింగ్ తీసాడు. బెట్టింగ్ పెట్టాడు మీ ఆయన. బెట్టింగ్ ఆడతాడు. అయితే ఏమైందంటే ఆయన బెట్టింగ్ లో మనీ పోయినాయి. ఆ పేపర్ ఏందో పేపర్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఏదో సంథింగ్ ఇల్లు కొంటారేమో దానికి సైన్ పెట్టమన్నాడు. కొనాల్సిన ఇల్లు అమ్మేశాడా? నా ఇల్లు మేము కట్నంగా ఇచ్చినాం అనమాట. కట్నంగా ఇస్తే ఆయన ఏం చేసిండు, నువ్వు సైన్ పెట్టు మనకి ఇల్లు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి నాకు మాయ మాటలు పెట్టి సైన్. ఎంతమ్మా అప్పు? ఎంత ఇల్లు ఖరీదు ఎంత? 30 lakhs. 30 lakhs ఉంటుంది అప్పు. 30 lakhs. 30 lakhs ఇల్లు అమ్మేసి సగం బాకీ తీర్చాడా? అయితే ఆయన నా దగ్గర సైన్ పెట్టుకొని ఆయన వెళ్ళిపోయినాక తర్వాతకి ఆయన ఏం జాబ్ లేదు, ఆయనకి జాబ్ పోయింది. ఒక దిక్కు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి ఆయన సపరేట్ ఉంటున్నాం. ఎప్పటి నుంచి? ఒక 1 year అయిపోయినాక. ఓకే. 1 year అయిపోయినాక సపరేట్ ఉన్నాక ఇక వాళ్ళ ఫ్రెండ్ పరిచయం అయిన అనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్ దగ్గర పోయి డబ్బులు తీసుకొని రావడం, ఇంట్లో గడపడం. ఆయన వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్పిండో తెలియదు. అదే మా వైఫ్ ఉంది, పనేమి చేయడు, బెట్టింగులు, అమ్మాయిలతో సంబంధాలు, తాగుడు, ఈయన ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నీకు తెలియదు, ఇంట్లోకి అయితే నడిపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అప్పులు చేస్తున్నాడు అనేక. అప్పులే. ఏదైతే ఘోరం జరగకూడదు అది. ఇప్పుడు నీ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ ఇతను ఏం మాట్లాడుకున్నారమ్మా? అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే నేను ఇస్తానరా మీ వైఫ్ ఎవరో మాకు చూపి అనేసి అన్నాడు. అప్పిస్తాను చూపి అని అన్నాడు. మళ్ళీ మా హస్బెండ్ ఉండేసి ఏమన్నాడు అంటే మా వైఫ్ ని నేను నీ చేతిలో పెట్టేస్తా, ఎక్స్చేంజ్. నువ్వు నాకు డబ్బులు నా భార్యని నీకు ఇస్తా, నువ్వు నాకు ఎంత కావాలో నువ్వు నాకు అంత ఇచ్చేసి. అది నువ్వు విన్నావా ఆ మాటలు? వినలేదు, నాకు వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు. మీ ఆయన నాకు అమ్మేశాడు నిన్ను, మీ ఆయనకి డబ్బు ఇచ్చాను అన్నాడు. ఎంత ఇచ్చాడంట? 25 లక్షలు ఇచ్చిండంట. ఏం చూసి ఇచ్చాడమ్మా? ఏ నమ్మకంతో ఇచ్చినాడో నాకు తెలీదు. ఇల్లు కూడా లేదు కదా? లేదు. అదే నాకు అదే డౌట్ వచ్చింది, నాకు అదే విచిత్రం అనిపిస్తుంది. ఆయన అడిగావా? నేను అడిగాను ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు డబ్బులు అనేసి. అంటే నేను ఒక గేమ్ ఆడుతున్నా, అంటే నేను ఎక్కడి నుంచన్నా తీసుకొస్తా, ఎక్కడి నుంచన్నా పెడతాను. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి నీకు బాంబు పేల్చాడు కదా, మీ ఆయన నిన్ను నాకు అమ్మేశాడు అని. ఎరా నువ్వు నన్ను అమ్మేసావని చెంప పగలగొట్టి అడిగావా లేదా అని అడుగుతున్నా. అది నాకు వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా అంటే నేను స్లో వచ్చేస్తున్నాను మేడం, నేను అంత క్లారిటీ చెప్తున్నా. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లా మాట్లాడినాడంట, మీ వైఫ్ని మా దగ్గర నాతోటి మాట్లాడనీయు అంటే ఆయన చెప్పిండో లేదో నాకు తెలీదు అని అంటే అంటే ఇతను వచ్చేసి మా హస్బెండ్ వచ్చేసి నువ్వు నాకు 25 లక్షలు మా వైఫ్ తోటి నువ్వు మాట్లాడు అని అది ఇది అని మాట్లాడింది. సరే అని ఈయన దగ్గర ఎలా నెంబర్ తీసుకున్నా తెలీదు వాళ్ళ ఫ్రెండ్.
అయితే ఆయన దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నాడు, నాకు మెసేజ్ చేసిండు, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు, నీకు చాలా కష్టాలు వచ్చినాయి కదా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడుతున్నావు, నాకే దిక్కు లేదు, అయినా సరే నేను నీకు పెడుతున్నా, నువ్వు నాకు ఇష్టము, అది ఇది అని సొల్లు మాటలు మాట్లాడి, ఎవర్రా నువ్వు, ఎందుకు ఇట్లా మెసేజ్ చేస్తున్నావు, ఒకసారి నువ్వు నాకు కాల్ చేయ అంటే ఇదంతా స్టోరీ చెప్పిండు. మీ ఆయన నా దగ్గర వచ్చి 25 లక్షలు తీసుకున్నాడు మీ ఇల్లు గడపడానికి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రిపీటెడ్ గా డబ్బులు కాస్త 25 లక్షలు అయినాయి. అది తీర్చడానికి నిన్ను తాకట్టు పెట్టాడు ఒక రకంగా. అదే ఇప్పుడు ఆ నువ్వు- తర్వాత మీ ఆయన వచ్చినాక అడిగావా అని అడుగుతున్నా. అదే మేడం, ఇప్పుడు నువ్వు నాతోని ఉంటావా లేదా, ఒక లవర్ లాగా నువ్వు నా లైఫ్ లాంగ్ ఉంటావా లేదా, లేకపోతే ఆ 25 లక్షలు నువ్వు నా చేతిలో పెట్టాలి ఇప్పుడే. నీకు ఇవ్వలేదు కదమ్మా. ఒకటి ఆయన తీసుకెళ్లి జైల్లో వేయాలి, 2 మీ ఆయన చెంప పగలగొట్టి అతను తీసుకెళ్లి జైల్లో వేయాలి. ఆ పని నువ్వు చేసావా? నేను చేయలేదు మేడం, మీరు అంటే నేను ఓపెన్ గా చెప్పాలని నేను చెప్తున్నాను మేడం. ఓకే, అదంతా ఇప్పుడు జరిగింది. ఆ, ఎక్కడికి నేను- వెళ్ళాలో తెలియక మా దగ్గరకు వచ్చావా? ఆడు కథ నమ్మేవా? ఆ. ఎందుకు ఎలా నమ్ముతావు? ఎవడో అనామికుడు వచ్చి నీకు ఫోన్ చేసి మీ ఆయనకి 25 లక్షలు ఇచ్చాడు, అంటే ఫ్రెండ్ నువ్వు కదా పెట్టుబడి అని. చదువుకుని నాతో రా అంటే ఎలా వస్తావు? మీ ఆయన్ని అడగాలి కదా నువ్వు నిజమా కాదా అని. అంటే నేను అడగలేకపోయినా మేడం, ఇప్పుడు ఆయనకు తెలిసింది అనుకో. దీంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా ఏంటి కొంప తీసి? అయ్యో, మరి అది చెప్పవే. మేము ఎందా నుంచి గింజుకునేది ఏంటంటే మీ ఆయన్ని అడిగావా, చెంప పగలు కొట్టావా అంటే లేదు మేడం అంటున్నావు. వెనకాల ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఇతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నావు. అంటే నువ్వు 25 25 లక్షలకి అట్లా అని కాదు మేడం. అసలు అంటే ఏంటో కనెక్ట్ ఈవిడ వర్షం ఈవిడ చెప్పేస్తున్నారు ఇక్కడ. అంతే. చెప్పండి, అంటే నేను ఒక మంచి పని చేశాను మేడం. ఏ మంచి ఎందుకంటే పని చేసావు? ఇప్పుడు నేను ఆయన తోటి మూవ్ కాకపోతే ఆ 25 లక్షలు మళ్ళా ఆ ఏ, betting అసలు పైసలు 25 లక్షలు తీసుకున్నారా లేదా, ఫ్రెండ్ దగ్గర తీసుకున్నారా లేదా అని ఫస్ట్ మీ ఆయన అడిగావా? అడగలేదు. ఈయన మెసేజ్ చేశాడు కదా, నువ్వు కంటిన్యూ చేసావు. కాదు తల్లి, మీ ఆయన నిన్ను మళ్ళా అమ్మేస్తే అప్పు చేసి మళ్ళా నా గోల్డ్ తీసుకొని బెట్ ఈ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే మరి అమాయకత్వం ఏంటో నాకు అర్థం కాల. నీ ఆస్తి అమ్మేశాడు మీ ఆయన, నీ బంగారం అమ్మేశాడు, నీ గోల్డ్ అమ్మేశాడు మీ ఆయన, నిన్నే అమ్మేశాడు. అయినా నువ్వు అయ్యో నేను ఇప్పుడు ఈ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే మా ఆయన 25 లక్షలు అడిగి కేసులు వేస్తాడేమో అని భయపడ్డావా? అదేం ఒరిజినల్ వర్జన్ కాదు, నీకు ముందు నుంచే మీ ఆయన ఫ్రెండ్ తో ఫీలింగ్ ఉంది. అతను నాకు ఎవరో తెలియదు. తెలియనప్పుడు నువ్వు ఎలా చాటింగ్ కంటిన్యూ చేసావు? మీ ఆయన్ని ఇంత నమ్మినప్పుడు నువ్వు మీ ఆయనతో మాట్లాడాలి కదా. ఇలా అంటున్నారు, వేరే వ్యక్తి మీ ఫ్రెండ్ వచ్చి ఇలా మాట్లాడుతున్నారని. డిగ్రీ చదువుకున్నావు, నువ్వేం చదువులేని అమ్మాయివి కాదు. ఇలాగ జాబ్ కి కూడా ట్రై చేసావు, నీ హెల్త్ బాగోక కదా పెళ్ళయింది. ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు 6 నెలలు మా ఆయన ఫోన్లు మాట్లాడాడు, దాని తర్వాత మెసేజ్లు పెట్టాడు అనేటంత మెచ్యూరిటీ నీకు ఉన్నప్పుడు మీ ఆయనతో ఎందుకు అడగలేదు నువ్వు? ఫోన్ల గురించి అడగల, ఆస్తి ఎందుకు అమ్ముతున్నాడో అడగల, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అడగల. సరే ఇవన్నీ అడగపోతే నీ అమాయకత్వం అనుకుంటాం. నిన్నే అమ్మేస్తే అడగకపోవడం ఏంటి తల్లి? నీకు నువ్వే ఊహించుకుంటున్నావు ఏంటి అన్ని? కాదు మేడం, నేను ఏంటంటే మంచి పని చేశానంటే అది మంచి పని అని నీ దృష్టిలో. ఇప్పుడు ఆయన తోటి మాట్లాడాక 25 లక్షలు మళ్ళా మా దగ్గర అప్పు మళ్ళీ ఎందుకు అనేసి. అసలు అప్పు నిజమో కాదో కనుక్కోవాలి కదమ్మా, బేసిక్ నాలెడ్జ్ అది. సరే ఓకే, నీ వర్షన్ చెప్పండి, తర్వాత వాళ్ళు వచ్చి మాకు క్లారిటీ వస్తుంది. ఆ అప్పు గురించి మాట్లాడి తీర్చే లోపే, అప్పు తీర్చాలన్న ఆలోచన లోపే ఈ అబ్బాయి కనెక్ట్ అయ్యాను. అది కదా పాయింట్. సో మీ హస్బెండ్ అడుగుతేనేంటి, అడగపోతేనేంటి, కనెక్ట్ అయిపోయిన తర్వాత అది కదా నువ్వు చెప్పేది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇతనితో రిలేషన్ నీకు కంటిన్యూ అవుతుంది? అవుతుంది. ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ గా అంటే ఒక సూపర్. ఆయనకి పెళ్ళయిందా అవలేదా? ఆయనకి పెళ్ళైంది, వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఆల్రెడీ వచ్చి బాతలేసిందా? లాస్ట్ కి ఇక్కడికే వస్తుంది అనేసి నేను వాళ్ళ ఆవిడ ఎక్కడ ముందుగా మా ప్రోగ్రామ్ కి వస్తుందేమో నువ్వు వచ్చేసావా? ఎందుకమ్మా రన్నింగ్ రేసు? ఎందుకు ఆవిడ వస్తే ఏంటి, నువ్వేంటి? ఆవిడ వస్తే నీ చెంపలు పగలు కొడతామని నీ భయం. అంటే మా దగ్గర ప్రొటెక్షన్ గురించి వచ్చావు, మేము పోలీసులాగా ఇప్పుడు నీ చుట్టూరు ఇలా కాపలా కాయాలా ఆవిడ కొట్టకుండా? నేను స్టార్టింగ్ వచ్చావంటే అయ్యో పాపం ఈ చిన్న పిల్లకి ఏం కష్టాలు వచ్చాయా అని. ఎందుకమ్మా ఇంత కథ చెప్తావు మాకు? పిచ్చి కథలన్నీ. నువ్వు ఒక మీ భర్త యొక్క ఫ్రెండ్తో నువ్వు కనెక్ట్ అయిపోయావు, అతని పిల్లం వచ్చి నేను సాగు బాగుతుందేమో అనేటటువంటి భయంతో ఇది కథ జీవితం ప్రొటెక్షన్ ఇస్తుందని ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. దీనికి ఏమొచ్చి తాగిన అడగనండి, మా ఆయన వేరే వాళ్ళతో తిరిగిన అడగనండి, 25 లక్షలకి నన్ను అమ్మేసిన అడగనండి, ఎందుకు ఈ కథలన్నీ? మీ ఆయన కూడా వచ్చాడా? వచ్చాడు. వాళ్ళు కూడా వచ్చారా? వచ్చాడు. సూపర్ మేడం. వాసు గారు రండి. సార్, మేడం, మన రోహిణి గారి హస్బెండ్ వాసు గారు. మీరు బాధితుడు అని మేము అనుకుంటున్నాం, మీరు బాధితుడేనా ఇక్కడ? లేదు సార్, నాకు ఇంతకుముందు అంటే లవ్ ఉండే సార్. లవ్ ఉండే సార్, అది బ్రేకప్ అయిపోయి తర్వాత తనని పెళ్లి చేసుకున్నాను. బ్రేకప్ అయిపోయాక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత ఎటువంటి అఫైర్ అనేది లేదు? లేదు సార్, లేదు మేడం, ఎఫ్ఐఆర్ అయితే లేదు. కాకపోతే నాకు ఆ డిప్రెషన్లో నేను మందుకు కానీ మన బెట్టింగ్స్ యాప్స్ కానీ
వాటికి అలవాటు అయ్యాను మేడం. దానికి అప్పులు చేశారా మీరు బానే? అప్పులు చేశాను మేడం. వాళ్ళు కట్నం కింద ఇచ్చిన ఇల్లును అమ్మేశారా? అమ్మేశాను మేడం. కాదు, ఆ డిప్రెషన్లో చాటింగ్ కూడా కంటిన్యూ అయిందని ఆ అమ్మాయి చెప్పింది. చాటబారుడు చాటింగ్ దొరికిందంట ఒక రోజు రాత్రి. నువ్వేమో వచ్చి ఆ అమ్మాయిని వదిలేసానని అంటున్నావు. వదిలేసావా? కంటిన్యూ అవుతుందా? మధ్య మధ్యలో మెసేజ్లు పెడుతున్నావా? లేదు మేడం, అలా ఏం జరుగుతలేదు. కాకపోతే నా అదే ఆలోచనలో ఉండే బెట్టింగ్స్కి బాగా అలవాటు పడ్డాను. ఎంత అప్పు చేసావు నాన్న? 25 lakhs వరకు అయింది మేడం. ఇల్లు అమ్మేసావంట, ఆ డబ్బు ఏం చేసావు? బెట్టింగ్స్లలో పోయింది. ఆ పిల్ల గోల్డ్ అవి పట్టుకుపోయేవాడంట. అవి కూడా సరే, బెట్టింగ్స్. ఇందులో బంపర్ ఆఫ్ పని చేసావంట, అమ్మాయిని తాకట్టు పెట్టావంట, నిజమే? లేదు మేడం, అలాంటిది ఏం మరి మీ లేదు. ఫ్రెండ్ తో అమ్మాయికి రిలేషన్ ఉందా లేదా? లేదు మేడం, అలాంటిది అంటే రిలేషన్ ఉంది మేడం. కాకపోతే నా మొబైల్ నీ వల్ల కాదు అని నువ్వు అంట. అవును మేడం. మరి 25 లక్షలు ఎట్లా కడదాం అనుకున్నావు? బెట్టింగ్ లో గెలిచేసా? అలా అనుకున్నా మేడం. కాకపోతే ఇంకా అప్పులు అయితే వస్తున్నాయి. అలా అని నాకు ఇంకా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చేసి, సరే, ఎందుకు ఈ రోజు ఎందుకు వచ్చావు మా దగ్గరికి? అంటే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని వచ్చింది. అంటే అప్పు ఎలా తీర్చాలో తెలియట్లేదు సార్. మీరు అప్పు కోసం వచ్చారా? మీ ఆవిడ ఇక్కడ దేనికి వచ్చిందో తెలుసా? నేను ఇక్కడ ఏమైనా అప్పులు తీర్చబడను ఇది కథ కాదు జీవితంలో ఎక్కడ బోర్డు చూసావా? లేదు సార్. మరి మా దగ్గరికి రావటం ఈ అప్పుల గురించి ఆడేది నువ్వు. మీ ఆవిడేమో ఏకంగా నన్నే తాకట్టు పెట్టేశాడని అంటున్నావు. అలా ఏం లేదు సార్. మీ ఆవిడ అక్కడ ఉంటుంది, ఫస్ట్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నారు? అలా ఏం లేదు మేడం. తనే నా మొబైల్ నుంచి చాటింగ్ చేసింది మేడం తనకి, మా ఫ్రెండ్కి. తర్వాత వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మేడం తన నుంచి. లేదు మేడం, అతనే నాకు మెసేజ్ చేశాడు ఫస్ట్. వాళ్ళ ఫ్రెండ్ మీ అప్పులు గిప్పులు పక్కన పెడితే అది మీరు స్వతహాగా చేసుకున్నారు కాబట్టి కాలు చేతులు బాగానే ఉన్నాయి కాబట్టి పని చేయండి, అప్పులు తీర్చుకోండి. Yes, ma'am. ఆ అమ్మాయి ఏమంటుందంటే నన్ను మా ఆయన తాకట్టు పెట్టేశాడు, అప్పు చేసి వాళ్ళ ఫ్రెండ్ కి తాకట్టు పెట్టేశాడు అంటుంది ఆ అమ్మాయి. లేదు మేడం, నా మొబైల్ తీసుకొని తనే చాటింగ్ చేయడం ఆ జరుగుతుంది. అమ్మాయికి అది ఇంపార్టెంటే కాదు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను ఒకరితో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తోటి రిలేషన్ లో ఉన్నానండి, వాళ్ళ ఆవిడ నన్ను ఎక్కడ పీకిద్దాం అని భయపడి వచ్చానండి అంటుంది. తాకట్టు పెట్టినందుకు ఫస్ట్ బాధపడింది, ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఫీల్ స్టార్టింగ్ వచ్చి ఏమండి ఇదేంటండి ఎంత అన్యాయం అండి, జోదవాడి నా భర్త 25 లక్షలకి వాళ్ళ ఫ్రెండ్కి తాకట్టు పెట్టాడు. తర్వాత కట్ చేస్తే ఏముంది, నేను అదృష్టవంతురాలండి మాత్రం. ఇప్పుడు ఈవిడ వచ్చి కూర్చున్నది ఒకటి రీజన్, నీ ఫ్రెండ్ భార్య ఈవిడ్ని సాగు బాధకుండా కాపాడమని ఇక్కడికి వచ్చి. ఆవిడ నువ్వేంట్రా బాబు అంటే నాకు 25 లక్షలు అప్పునే, అవి ఎలా తీర్చాలో కొంచెం ప్రొటెక్ట్ చేయండి అని నువ్వు. మీరు అదే బాధలో ఉన్నారు కానీ మీ ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో ఎవరితో రిలేషన్ పెట్టుకుందో ఇవన్నీ అవసరం లేదండి. తెలిసిందా అసలు మీ ఆవిడ వేరే అతనితో రిలేషన్ లో ఉందని తెలుసా? తెలియదు మేడం. తెలీదా? ఇప్పుడే తెలుసన్నావు ఇందాక. అంటే తర్వాత తెలిసింది మేడం. తర్వాత తెలిసింది. తర్వాత తెలిసినప్పుడు అడిగారా దానికంటే ఏంటిదని? అప్పులు అప్పుల ఇంపార్టెంట్. మీద ఉన్నాను మేడం. దాంట్లో అప్పుల మీద ఉన్నాను మేడం. మీ ఆవిడ ఏం చేసినా పర్వాలేదా? అడగమా నువ్వేమి? సరే, వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ అది మాట్లాడడం బెటర్ ఏమో మనం. కాదు వాసు, ఇప్పుడు నీ భార్య వేరే వ్యక్తితో ఉంది అనేటటువంటి బాధ కొద్దిపాటు కూడా ఇక్కడ నువ్వు మాట్లాడలేవు. నా అప్పు ఉంది, నా అప్పు ఎలా తీరుస్తారో చెప్పండి అని అంటున్నావు. నీ భార్య గురించి మాట్లాడవేంటి 2 నిమిషాలు కూడా? మీ భార్యనే? భార్యనే మేడం. ఉంది సార్, కాకపోతే నా అప్పులు ఎక్కువ ఉన్నా. ఆ టెన్షన్ ఎక్కువ ఉంది. సో ఎక్కువ టెన్షన్ వర్సెస్ తక్కువ టెన్షనా? అవును ఈ భారీ టెన్షన్ కూడా ఉందా? ఉంది సార్. కానీ చాలా తక్కువ అనిపిస్తుంది ఈ టెన్షన్. ఈ అప్పు టెన్షనే ఎక్కువ ఉంది నీకు. అందుకే ఆవిడ సింపుల్ గా వాళ్ళు ఎక్కడ తంతారా అని అనింది కానీ మా ఆయన ఏమన్నా అంటాడా అని మాత్రం ఆవిడ ఫీల్ అవ్వట్లే. ఓ అలా ఉంది మీ రిలేషన్ అయితే. మోరల్ వాల్యూస్ గురించి మనం టెన్షన్ పడుతున్నాం గానీ అక్కడ వీళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లమో ఆ ప్రాబ్లమే వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప మోరల్ వాల్యూస్ ఉన్నోళ్ళు ఈవిని తంతారన్న భయానికి ఇక్కడ వచ్చి కూర్చుంది. ఈవిడేమొచ్చి ఎలాగ జూదంలో ఉన్నాడు కదా, మన దారి మన కాల్చిన ఆవిడ ఎక్స్క్యూజ్ చేస్తాడు భర్త. బానే ఉంది. ఏదో రకంగా డబ్బు వస్తుందా నేనా? ఇంకెవరన్నా వచ్చారా మీతో పాటు? మీ అత్తగారు వచ్చారా? అత్తయ్య వచ్చినాడు. వాళ్ళు కూడా వచ్చారా? సరే, మీ అత్తని పిలవండి ఫస్ట్. వాళ్ళ అత్తగారిని పిలవండి మేడం. ఏంటి మేడం నాకే కంగారు ఉంది? వాళ్ళు ఈజీగా ఉన్నారు, మనం కూడా టేక్ ఇట్ ఈజీగా ఉండడమే ఇక్కడ ఈ ఎపిసోడ్. వెంకటలక్ష్మి గారు రండి. కూర్చోండి. వెంకటలక్ష్మి గారు ఇక్కడ మీరు ఎందుకు వచ్చారో తెలుసా? కోడలు ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఇలా. మీ కోడలు టీవీ షోకి వచ్చింది ఫస్ట్. ఈవిడ పిలవడం వల్ల మీ ఫ్యామిలీలో అందరిని పిలుస్తూ మీరంతా వస్తున్నారు ఒకరి బై వన్ బై వన్. అవునా? మీ అబ్బాయి స్టోరీ వేరు, మీ కోడల స్టోరీ వేరు. తెలుసా అసలు ఏం జరిగింది? నాకేం తెలియదండి. ఆ అబ్బాయి మా ఇంట్లో ఉన్నంత వరకు మంచిగానే ఉన్నాడు, ఎలాంటి అలవాట్లు లేవు. వీళ్ళు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారో ఏం జరుగుతుందో కూడా నాకేం తెలియదండి. మీరు అనలేదా మీ కోడల్ని టీవీ షో దాకా ఎందుకమ్మా నీకు అసలు ఏం నాకు ప్రాబ్లం వచ్చింది నా వచ్చినాక దగ్గరికి? ఫోన్ చేశారండి. కదమ్మా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఊరికి రమ్మన్నారని వచ్చావు, మేమేమైనా చెప్తే నువ్వు వింటావు, అంతే కదా? అంటే వీళ్ళు మొన్నటి వరకు మా ఇంట్లో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు ఇద్దరు. సరే, వాళ్ళిద్దరి మధ్యన గొడవ వదిలేసేయండి. మీ కొడుకున్న అలవాట్ల గురించి తెలుసా? ఎలాంటి అలవాట్లు లేవు. అలవాట్లు లేవు. జూదం ఆడి ఆడి ఒక ఇల్లు కూడా తాకట్టు పెట్టి, ఇప్పుడు ఏమొచ్చి ఈవిడ చెప్పే అలిగేషన్ ఏంటంటే ఈవిడిని కూడా తాకట్టు పెట్టాడంట, భార్యను కూడా. అది ఎంతవరకు నిజం అబద్ధం అన్న తర్వాత తేలుద్దాం. పెళ్ళైనాక వేరే ఉన్నారు కదమ్మా వీళ్ళు ఒక 1 year నుంచి. అప్పటి నుంచి ఇవన్నీ జరిగినాయి అని మీ ఉద్దేశం అంతేనా? మీకేంటి? ఆహా, ఇప్పటికిప్పుడు ఫోన్ చేశారా? అంత కంగారు పడుతున్నారు? వీళ్ళు ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి రమ్మన్నారు. అసలు ఏంటి అనేది ఏ విషయం తెలియదు, కంగారు పడి వచ్చారు. మేడం అప్పుడు ఇంకా ఆయాసపడుతున్నారు కంగారుతో. ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేశారండి, అందుకని కంగారుగా వచ్చాను అంటుంది ఆవిడ. అవును మేడం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేశారండి అందుకని కంగారుగా వచ్చాను అంటుంది ఆవిడ.
ఏమీ చెప్పలేదా? అంటే ఇంత గొడవ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, వాళ్ళు ఏం చండాలని చేశారో వింటే మీ పరిస్థితి ఏంటని భయం వేసి అడుగుతున్నాను నేను. మీరు అంత ఆయాసపడుతున్నారు. తెలీదండి, నాకేం తెలీదు. మేము చెప్తాం వినండి అమ్మా. సరే మీ వీళ్ళిద్దరికి పెళ్ళి 4 years అయిందా? అయిందండి. మీ అబ్బాయికి ఆల్రెడీ అంతకుముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ డిప్రెషన్ లో ఆ అబ్బాయి అమ్మాయిని మర్చిపోలేదు. ఈవిడ అంటగట్టావు నువ్వు. ఈయన ఆల్రెడీ ఫోన్లు, మెసేజ్లు, డ్రింక్, తాగడం, అప్పులు, ఇంట్లో ఉన్న బంగారం తాకట్లు పెట్టడం, ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో ఉన్న ఏదో ఆస్తి అమ్మేశాడట. బెట్టింగ్లు విపరీతంగా అలవాటై 30 లక్షలు అప్పు అయింది. అందులో 25 లక్షలు ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ ఫ్రెండ్తో మీ కోడలికి అక్రమ సంబంధం ఉంది. ఆవిడ ఆ పాయింట్కి ఏం చెప్తుందంటే, మా ఆయన అతనికి నన్ను అమ్మేశాడంటండి అని చెప్తుంది. మరి సరే అదేదో నువ్వు పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడవచ్చు కదమ్మా అంటే, వాళ్ళ ఆయన్ని కాపాడుకోవడానికి ఆవిడ ఆ విషయం బయట కూడా పెట్టకుండా ఆ రిలేషన్ కంటిన్యూ చేసింది. మీ కోడలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు ఎవరన్నా నన్ను కొడతారేమో, కొట్టకుండా చూడండి అని. ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాళ్ళ ఆవిడ ఈవిడ కొట్టకూడదట. నా కొడుకు ఇలా తయారవడం కారణం ఈమె అండి. ఈయన ఎందుకు వచ్చాడో తెలుసా? నాకు 25 లక్షలు అప్పు ఉన్నాయండి, మా ఆవిడ సంగతి తర్వాత, నాకు ఆ అప్పులు తీర్చడం ఎట్లాగో చెప్పండి అంటున్నారు. ఇది నీ కొడుకు పంచాయతీ, నీ కోడల పంచాయతీ. ఏంటో ఏదో చెప్పబోయేంటి? నా కొడుకు ఇలా తయారవడం కారణం ఈమె అండి. అదేనమ్మా, అది నిజమే. ఆవిడ ఎలా తయారవడానికి ఈయన ఎట్లా తయారవడానికి ఆయన. ఎందుకు అనుకుంటున్నారు మీరు? పెళ్లి చేశానండి బానే. పెళ్లి అయినాక 3 సంవత్సరాలు బానే ఉన్నారు. తిని కొంచెం ఇబ్బంది పెట్టింది ఆయనకి. డబ్బులు డబ్బు 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 అని. డబ్బాని అసలు నేను ఎత్తను కూడా ఎత్తలేదు సార్. నేను ఇవ్వదండి అసలు. మా అత్తను నన్ను కూడా చక్కగా చూడదండి. సో నిన్ను చూడదు, డబ్బులని అతన్ని ఇబ్బంది పెట్టింది. అతని దగ్గర ఏం డబ్బులు ఉన్నాయమ్మా? ఉన్న డబ్బులు కాస్త ఆరబెట్టాడు. దగ్గర నుంచి నా సొమ్ము నా ఇల్లే నాకు తాకట్టు పెట్టిండు. నేను ఆయన ఈ అమ్మాయి ఇల్లు తీసుకున్నాడని తెలుసా? 30 లక్షలు ఇల్లు తెలీదా నీకు? కాదమ్మా, ఇప్పుడు మీరు అంత ముందు కలిసి ఉన్నారు కదా 1 year బ్యాక్, ఏం జరిగి బయటకు వచ్చారు? మార్చింది మేడం. తిరగరా, బెట్టింగ్లు కట్టరా అని ఆవిడ మార్చిందా? నువ్వు సపరేట్ ఫ్యామిలీ రావడానికి కారణం ఏంటి నీకు? ఈమె చెప్పింది ఇప్పుడు రివర్స్ అక్కడ. అంటే మాది రిచ్ ఫ్యామిలీ అన్నమాట. అయితే ఈయన దగ్గర జాబ్ ఉందని, అది ఉందని, మన దగ్గర అంటే మన ఫ్యామిలీలో మనం రిచ్ క్యాండల్ లో పోయినాం కదా, ఈయన కూడా అన్ని ఉన్నాయి అనేసి ఈయనకి ఇచ్చి అంట కట్టినారన్నమాట. అయితే ఈయన మాయలో నేను వాడిపోయి నేను మ్యారేజ్ చేసుకున్నాను. అలా కాదు, నువ్వు ఇతని మాయలో పడిపోయావు, కానీ అతనికి ఒక లవ్ స్టోరీ ఉందన్నది నీకు తెలుసు. తాగుపోతాడని తెలుసు, జోదం ఆడుతున్నాడని తెలుసు, డబ్బులు తాకట్టు పెడుతున్నాడని తెలుసు. ఒక్క మాట మీ అత్తమ్మకి చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి? అంతవరకు ఎందుకు? మీ ఆయన నిలదీయటానికి నీకు ప్రాబ్లం ఏంటి? సంవత్సరం పాటు నానబెట్టి అప్పటికి అత్తయ్యతో మాట్లాడలేదు సార్ నేను. అదే నువ్వు ఎవరితో ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నారు సారు. ఇవన్నీ అంటే వదిలేసి కొడుకుని మార్చేసింది. తర్వాత ఏం వద్దులే అమ్మ, నువ్వు కథ చెప్తున్నావు అని నాకు అర్థమే అవుతోంది. నువ్వు అన్ని కథలు చెప్తున్నావు అని అర్థం అవుతోంది. నువ్వు అడగవలసిన సమయంలో అడగకుండా ఈ ఆయన్ని పక్కన పెట్టుకుని వేరే ఆయన కనెక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? వేరే వ్యక్తి యొక్క భర్తని అంత అవసరం ఏముంది నీకు? బాబు, ఇప్పుడు మీ ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పిలుస్తాం, వాళ్ళు ఏం పంచాయతీ వినండి, మీరు ఏమనుకుంటున్నారో ఫైనల్ గా చెప్తే దాన్ని బట్టి మేమేం చేయగలమో చేస్తాం. ఎందుకంటే మీరు అడుగుతున్న వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ఏమైనా బతిలాడి సెటిల్ చేయొచ్చు, కానీ మరి క్యారెక్టర్ లేని వాళ్ళని కూర్చోబెట్టి ఏం సెటిల్మెంట్ చేయాలో మాకు అర్థం కాదు. వాళ్ళని కూడా పిలవండి మేడం, క్లారిటీ వస్తుందిగా. నీ స్నేహితుడు క్యారెక్టర్ ఏంటి? మంచోళ్ళేనా? ఎట్లాంటి వాడు? అంటే నాతో ఉన్నంత వరకు బాగానే నీకు తెలిసి ఎంతకాలం అయింది? నాకు తెలిసి రీసెంట్ గా తెలిసి ఉండొచ్చు, ఒక గంట ముందు తెలిసి ఉండొచ్చు. ఈ అమ్మాయి అయితే కనుక సంవత్సరం పాటు నీవన్నీ చూసి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. నువ్వు ఈ అమ్మాయిని నిలదీసావా? అతను నిలదీసావా ఒకసారైనా? లేదు సార్. ఎందుకు? అమాయకత్వమా, లేదంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారనా? అలా అని కాదు సార్. మగాడిగా మొగుడిగా పౌరుషం రావట్లేదా? ఉన్నా సార్, కాకపోతే నా అప్పు అవుతుంది. అబ్బాయి గేమింగ్ పిచ్చలో ఉన్నాడు, తెలుస్తుందా? అతను చూస్తేనే తెలుస్తుంది. ఈయన గేమింగ్ పిచ్చలో ఉన్నాడు, గేమ్ ఆడాలి, అప్పు తీర్చాలి. ఇప్పుడు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తే కనుక నువ్వు మళ్ళీ గేమ్ ఆడతావు. లేదు సార్, నా భార్యను మంచిగా చూసుకుందామని నేను అప్పు తీర్చాలి సార్. ముందు నా ఫ్రెండ్ దగ్గర తీసుకుంది. అలా ఏం లేదు, సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు కొన్ని రీల్స్ ఇవి చూస్తూ ఉంటాం కదా, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఈ అబ్బాయి కరెక్ట్ గా చూస్తే. మేడం, మీరు ఇంత భాగవతం వెళ్ళలేరు, కానీ మీ ఎవరికి ఏం చేయగలమని మేము ఆలోచిస్తాం. మీరు కిందకి వెళ్ళి అక్కడ నుంచి ఉండండి అమ్మా, మిగతా వాళ్ళని కూడా పిలవాలి కదా. ఓకే, జాగ్రత్త. సార్, మేడం, ఈయన ఫ్రెండ్, ఈవిడ బాయ్ ఫ్రెండ్, ఎవరైతే కొడతారని చెప్పేసి ఈవిడ భయపడి ఇక్కడికి వచ్చిందో ఆవిడ కూడా ఇక్కడికి వచ్చారు. పిలుస్తాను స్టేజ్ మీద. రండమ్మా, రండి. మీ పేరండి? గణేష్ మేడం. మీరు? సత్యవతి. వాళ్ళు ఎవరో తెలుసా మీకు? అతను ఎవరు? ఫ్రెండ్ మేడం. ఈవిడెవరు? గర్ల్ ఫ్రెండ్. పక్కన ఎవరు? మా వైఫ్ మేడం. ఎదురుగున్నది ఎవరు? వైఫ్ లాంటి వైఫ్. ఫ్రెండ్ వాళ్ళ వైఫే నీ గర్ల్ ఫ్రెండ్ అయింది కదా తర్వాత, నిజమేనా? ఏమ్మా, మీ ఆయన గర్ల్ ఫ్రెండ్ అంట.
అది ఏం మాయ చేసిందో ఏమో మేడం, నా మొగని వలలో వేసుకున్నది. మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా? 25 లక్షలు అప్పు ఇచ్చాడా? ఎంత ఇచ్చావమ్మా అప్పు? 25 లక్షలు ఉండే. ఏం పని చేస్తావు 25 లక్షలు ఇవ్వడానికి? ఇంకా భూమి అవి ఉన్నాయి మేడం. ఆ అమ్మాయిని ఎప్పుడు అంత ముందు నుంచి నీకు కన్ను ఉందా ఏంటి? లేదు మేడం. మరి లేకపోతే ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టి మీ ఆయన నాకు అమ్మేశాడంటే అన్నావట, నిజమేనా? నిజంగానే అమ్మాడా? వాళ్ళ ఆయన నీకు ఇచ్చేసాడా? మా ఆవిడ నీ చేతిలో పెడతాను అన్నాడంట, నిజమేనా? ఇద్దరం నేను అతను ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ మేడం. అవును. నా అమౌంట్ అడుగుతాడు, ఇస్తా ఉంటాడు. అలా అతను చెప్పాడు ఒకసారి మా వైఫ్కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాడు. కాదు నేను ఎంతకాలం క్రితం గణేష్? 2 years క్రితం. 2 years క్రితం. ఓ ఓకే. ఇంట్రెస్ట్ ఉందనగానే నువ్వేమో ఇంట్లో ఆస్తులు అమ్ముకుని ఆయనకు అప్పించుకుంటూ కూర్చున్నావా? అలా మెసేజ్ పెట్టాను సార్. అలా ఓకే సార్ మీరు చేయాల్సిన పనులన్నీ చేసేసారు, ఇక్కడికి వచ్చి భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లే. మేమేమి లేసి ఎవరిని కొట్టం. ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంత భయపడుతూ మాట్లాడుతున్నారు? చేసిన భాగవతం అంతా బయట చేసి వచ్చి మాట్లాడండి, స్ట్రాంగ్ గా మాట్లాడండి. ఎంతకాలం అయిందన్న మెసేజ్ పెట్టేవిడికి? 1 year క్రితం నుంచి పెట్టాను. ఎందుకు పెట్టావు? ఏం పెట్టావు? వాళ్ళ హస్బెండ్ నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ నుంచి మాట్లాడుతూ అలా వాళ్ళ హస్బెండ్ చెప్పాడు మా వైఫ్కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అలా. సో డబ్బులు అనేది ఎప్పుడు వచ్చింది? నాకు అర్థం కావట్లేదు కాబట్టి అడుగుతున్నాను. డబ్బులు అనేది అంతకన్నా ముందు నుంచే ఫ్రెండ్షిప్ లోనే నార్మల్ గా ఇస్తూ డబ్బులు, ఒక్క నిమిషం సారీ నాన్న, డబ్బులు మీ ఇద్దరి మధ్యన డబ్బులు ట్రాన్సాక్షన్ కి ఈ అమ్మాయిని నీ దగ్గర తీసుకెళ్ళటానికి సంబంధం ఉందా లేదా? అంటే మీరిద్దరు మాట్లాడుకున్నారా, నేను నీకు డబ్బులు ఇస్తాను నీ పిల్లని నాకు ఇవ్వరా అని ఏమైనా మాట్లాడుకున్నారా? దానికి దీనికి సంబంధం ఉందా? లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. సో ముందు నుంచే ఈ అమ్మాయి మీద నీకు ఒక అభిప్రాయం ఉంది. ఈ అమ్మాయి ఎలా రెస్పాండ్ అయింది మీకు మెసేజ్ పెట్టగానే? పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది సార్. వెంటనే నార్మల్ గా అంటే కొంతకాలం అలా చాటింగ్ చేస్తూ ఉండాం, అలా అలా అర్థమైంది ఏ లెవెల్ వరకు వెళ్ళింది? తర్వాత ఫిజికల్ వరకు వెళ్ళిందా? బాగా బిజీ అయ్యారు ఇద్దరు సార్. స్టార్టింగ్ అన్న ఏమైంది అన్న అనేసి అంటే అతను ఏమన్నాడు, అన్న అని ఎందుకు అంటున్నావు నన్ను, నీకేమవసరం అని అన్నాడు. అన్నో పెన్నో ఫైనల్ గా కనెక్ట్ అయ్యావు కదా. తర్వాత ఆయన ఒళ్ళు వేసుకున్నాడు. చండాలం. ఆయన వలేసాడు, నువ్వు వెళ్ళి పడిపోయావు గబగబా. వాళ్ళు ఎక్కడ ఉందా అని. ఎంతకాలం అయిందమ్మా మీకు తెలిసి? 3 months ఏమని తెలిసి? ఒకసారి నేను ఫోన్ వస్తుందని ఫోన్ లో మెసేజ్ చూశాను. చూసి వీళ్ళిద్దరి మధ్యన ఇద్దరి మధ్యలో ఏదో అవుతుందని నాకు డౌట్ వచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా ఎప్పుడైనా దొరికారా నీకు? దొరికారు. మరి అప్పుడు కొట్టావా వీళ్ళని? కొట్టలేదు, చూద్దామని వెయిటింగ్ చేశాను. అది ఒకసారి మెసేజ్ లోనైతే అర్థం అయిపోయింది. కానీ ఏం చేసిందో ఏమో కానీ నా మొగన్ అయితే వలలో వేసుకుంది మేడం. నా మాట అయితే వినట్లేదు. ఏమనంటే మాటికి ఫైర్ అవుతున్నాడు. అంతకుముందు బాగా చూసుకున్నాడు. మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? పెళ్ళయి ఒక 5 మీ ఆయన ఏంటమ్మా అంత బుద్ధిమంతుడా? నోట్లో ఏలెట్టిన కొరకడా? ఆవిడ వల్ల వేస్తే పడిపోతాడా అని అంటుంది. గట్టిగా అడగలేదా మీ ఆయన ఏంటిదంతా అని? కొడుతున్నాడు అటగా. కొడుతున్నాడు మేడం. ఏమన్నా చెప్పింది కూడా వినట్లేదు. ఏమన్నా అంటే ఫైర్ అవుతున్నాడు. అది మొత్తం వలలో వేసుకొని మొత్తం ఇది చేయడం వల్ల అది చెప్పింది కూడా వినట్లేదు. కదమ్మా అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటున్నాను? నా మొగంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అవసరం ఏముంది? ఎంతమందిని నువ్వు ఇంత వలలో వేసుకున్నావే? నా మొగడు కూడా దొరికిందా నీకు చేసుకోవడానికి? అదే నీ మొగన్ అడుగుగా క్వశ్చన్లు. నేను నన్ను ఎందుకు అడుగుతున్నాను? నీ మొగన్ నా దగ్గర రాకముందుకే నువ్వు అడగాల్సింది. ఫస్ట్ నువ్వు చార్జ్ చూసినావు కదా, అప్పుడే నాకు ఫోన్ చేయాల్సింది కదా. అంత మాత్రాన చార్జ్ చేసినంత మాత్రాన ఓలలో వేసుకోవాలని అట్లెట్లా అనిపించింది నీకు? ఓలాలో వేసుకున్న ముందు నాకు నీ మొగాడు ఉన్నాడు కదా, ఆయన అడుగు ఫస్ట్. పక్కన ఉన్నాడు కదా, కనిపించట్లేదా? మీ ఆయన అడగమంటుంది కదమ్మా. మీ ఆయన అసలు అడిగే ఒకసారి నిలదీసావా మీ ఆయన్ని? సరే మీకేం అర్థం కావట్లేదు కానీ గణేష్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ అమ్మాయి ఇప్పుడు ఏంటి? నువ్వు ఆ అబ్బాయి గురించి ఏమనుకుంటున్నావు? ఏం లేదు సార్, మా హస్బెండ్ నాతో ఉంటే చాలు. ఇంకా నేను చెప్పలేక పోయినాను. కానీ ఈయన అప్పు చేశాడు కాబట్టి తప్పు నేను చేశాను. తప్పు చేశాను నువ్వు అనుకుంటున్నావు? నీకు మీ ఆయన కావాలి, ఈవిడికి నీకు మీ ఆయన కావాలి, అంతేనమ్మా? ఇంకోసారి ఈ క్రాస్ చెకింగ్ ఉండకూడదు, అంతేనా? ఆయన నాతోటి మాట్లాడదు. ఆయనకి ఏంటంటే నాకు పెళ్ళాం కావాలి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే ఒకవేళ నువ్వు ఫోన్ మాట్లాడకపోతే మీ ఆయన డబ్బు అడుగుతాడు, ఇంతేగా? ఓకే. బ్లాక్మెయిల్ చేసినావా ఆమెని? చేసినావా? సార్ నాకు నా వైఫ్ కావాలి, తను మంచిగా చూసుకుంటా. ఓన్లీ రిలేషన్ గానే ఉంటా సార్, రిలేషన్ గానే ఉంటా. పెళ్లి చేసుకో, రిలేషన్ గా మంచి రెండు వైపులు జుట్టు పట్టుకుని పీకేయండి ఇద్దరుని. రిలేషన్ గానే ఉంటాను సార్, తప్పలేదు కదా. పిచ్చాను పట్టిందా? పెళ్లి ఏం చేసుకోలేదు కదా మేడం. ఫైనల్ గా ఏంటి ఏమనుకుంటున్నావు? ఆ అమ్మాయి వాళ్ళ భర్తతో పోతానంటుంది, నీ హెరాస్మెంట్ వద్దని అంటుంది,
నీ భార్యకి ఏమొచ్చి నువ్వు కావాలంటుంది, అక్కడితో కేల్కతం దుకాణం బంద్. ఇంకేంటి కావాలి, నీకేం కావాలి? నేను ఇచ్చిన 25 లక్షలు నాకు కావాలి సార్. నీకు డబ్బులు కావాలి, ఆ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి అంటున్నావు. లీగల్ గా ఏం చేయగలం, సైకలాజికల్ గా ఏం చేయగలం మీకు చెప్తాను, దాన్ని బట్టి డెసిషన్. నీకు ఎంత మంది కావాల్సి వచ్చిందిరా? ఎంత మంది కావాలి నీకు? నీకు ముందు తెలియలేదు ఆ మాట? అంటే ఈయన చేసిన తప్పుకి నేను శిక్ష పడాల్సి వస్తుంది. అందుకే మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాం, ఆయన చెంప పగల కొట్టుంటే వాళ్ళు చూసుకునేవాళ్ళు, నీ క్యారెక్టర్ పోయేది కాదు కదా అని. నిజం చెప్పాలంటే ఈ నలుగురు ఇట్లా బకరా ఎవరంటే ఈవిడే. ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మకి అసలు స్టోరీయే తెలియదు పాపం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. వాళ్ళ మమ్మీ అట్లా ఉండకపోతే ఈయన ఎందుకు ఇట్లా ఉంటాడు మేడం? చాలే, అందుకే వాళ్ళ నువ్వు మమ్మీ బాగా చూసుకున్నావు కదా, ఆపి. అసలు నీ మాట ఇనబుద్ధి అవ్వట్లేదు నాకు. నీ ఇంట్లో బంగారం, నీ ఆలోచన మొదటి నుంచి ప్రశ్నించవలసినప్పుడు ప్రశ్నించి, భర్తను నిలదీయవలసినప్పుడు నిలదీసి, నిలవరించవలసినటువంటి నిలవరిస్తే కనుక అసలు ఈరోజు ఆవిడని ఎందుకు అనేది? నువ్వేమో వచ్చి మీ అత్తకి ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు పెళ్ళైన కాడి నుంచి. డబ్బు 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 అని చెప్పి జుట్టు పట్టుకుని వాసుగాడి జుట్టు పీకావు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో, మీ అత్తగారిని అనవలసినటువంటి అవసరం లేదు, మీ భర్తను అనవలసినటువంటి అవసరం లేదు. ఆ గణేష్ అనేటటువంటి వాడు ఎవడైతే తలుపు తీసాడో వాడి గురించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయిని ఏమన్నా అంటే కనుక 4 పీకుతుంది. ఇంతవరకు నీ స్టోరీ అర్థమైంది కదా. సో ఎవరిని అనవలసినటువంటి అవసరం లేదు. నీ భర్తను ఎప్పుడైతే నిలవరించాలో నిలదీయాలో అప్పుడు నువ్వు నిలదీయలేదు. కంప్లీట్గా జోదం అనేటటువంటి మత్తులోకి దిగిపోయాడు, తాగుడు అనేటటువంటి మత్తులో దిగిపోయాడు, కంట్రోల్ అనేటటువంటిది పూర్తిగా పోయింది. అది పైపెచ్చి నువ్వు వచ్చి సమర్థించుకునేటటువంటి అంశం ఏంటంటే, నా భర్త యొక్క పరువు పోకుండా, నా భర్త ఇచ్చినటువంటి 25 లక్షలు ఎక్కడ మా భర్త యొక్క ఫ్రెండ్ అడిగేస్తాడేమో అనేటటువంటి భయంతో నేను నా భర్త యొక్క ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటున్నా. అసలు ఏమైనా బుద్ధి ఉందమ్మా? మరి అలాంటప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు వాడొద్దు, మరి నేను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నన్ను వదిలేసే, నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దు అని అంట. మరి అదే 25 లక్షలు ఇప్పుడు మీ భర్త ఈరోజు కట్టాలి కదా. అదే పరిస్థితి ఈరోజు వచ్చింది కదా. ఎవరి గురించి పరువు తీసుకున్నారు ఈరోజు? ఏం లాభం వచ్చింది మీ పిచ్చి ఆలోచనల వల్ల? ఏం లాభం వచ్చిందమ్మా? మాట్లాడండి రా బాబు అంటే కనుక పట్టుమని 10 నిమిషాలు కూడా ఎవరి ప్రాబ్లం వాళ్ళు మాట్లాడినటువంటి మీరు ఎవరికి వాళ్ళు గుంతలు తవ్వుకుని పరువు తీసేసుకుని కప్పేసుకున్నారు. ఆఖరికి తల్లిదండ్రులు కూడా తెలియనటువంటి పరిస్థితి. సొంత తల్లికి భార్య భర్తల మధ్యన ఇంత, కొడుకు కోడల మధ్యన ఇంత జరుగుతుంది అంటే కనుక ఆవిడకి ఏమీ తెలియదు. వాసు, ఇక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ కూర్చుని ఒక మత్తులో మాట్లాడుతున్నావు ఇందాకటి నుంచి. ఏంటంటే నా జీవితం సార్, నా అప్పు తీరిపోవాలి సార్ అని చెప్పి. ఈరోజు ఈ కథ ఇక్కడికి అయిపోయింది అంటే కనుక ఈ కథ ఇక్కడ అవ్వలేదు నాన్న. ఈ కథకు ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు. ఎందుకంటే అది నీ అలవాట్లు, నీ జోదం, నీ తాగుడు, నీ మైకం. డబ్బులు ఎంత పోతున్నాయి అనేటటువంటి లెక్కలేదు. డబ్బు ఉన్నటువంటి అమ్మాయి ఇంటికి రాగానే ఎంత మనం ఖర్చు పెట్టుకుని పోగొట్టుకున్నా పర్లేదు, ఇల్లు తర్వాత ఇల్లు ఇస్తుంది, ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతో 30 లక్షల ఇల్లు ఈరోజు నువ్వు ఆవిరి చేస్తావు. అయినా కానీ ఈరోజు ఇక్కడ కూర్చుని సార్ ఇంకొద్ది డబ్బు నాకు అవసరం ఉంది, ఆ డబ్బు కూడా ఈరోజు క్లియర్ అయిపోతే నా మైండ్ క్లియర్ అవుతుంది, అప్పుడు నా భార్యతో సేఫ్గా నేను జర్నీ చేస్తానని అంటున్నావే కానీ, నా జోదం అనేటటువంటిది ఒక దిక్కుమాలినటువంటి జబ్బు, నేను గ్యాంబ్లింగ్ బారిన పడ్డాను, ఇది తాగుడు కంటే పెద్ద వ్యసనము, ఇందులోంచి నన్ను బయట వేయండి అనే మాట మాత్రం నువ్వు అనట్లే. సో ఇక్కడ కూడా ఇప్పటికి కూడా నీ భార్య రోహిణి వచ్చి నీతో పాటు ఉంటాను అని అన్నా కూడా ఇప్పటికి కూడా సిచ్యువేషన్ ఇంకా చాలా డెలికేట్గానే ఉందనేది నా భావం. ఎందుకంటే నీకు ఇప్పటికీ బుద్ధి రాలే. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్స్లో భర్త వచ్చి 1,00,000 అలవాట్లు ఉన్నా కూడా భార్య వేరే చెత్త పని చేస్తే కనుక అగ్గిలం మీద గుగ్గిలం అవుతాడు. విపరీతమైనటువంటి కోపంతో చండశాసనలాగా అవతలోని వెళ్ళి ఒక తన్ను తంతాడు, భార్యని 4 పీకుతాడు. అది లేదు ఇది లేదు, నా భార్య సంగతి పక్కన పెట్టండి సార్, నాకు జోదం ద్వారా అయినటువంటి అప్పు మీరు క్లియర్ చేయండి, దానికి ఏదో దారి చేయండి, ఆ తర్వాత మా భార్య గురించి మాట్లాడతాను, నా భార్యను అప్పుడు పెట్టుకుంటానంటే. ఇప్పుడు నీ భార్య అతన్ని వదిలేసి, గణేష్ని వదిలేసి నీతో పాటు ఏ నమ్మకంతో రావాలి? మళ్ళీ ఈరోజు నువ్వు మళ్ళీ జోదం ఆడేసి ఇంకొక 10 లక్షలు 20 లక్షలు చేసేసి మళ్ళీ ఇంకో మగాడి చేతిలో నీ భార్యను పెట్టవు అనేటటువంటి దానికి నమ్మకం ఏంటి? ఏ నమ్మకంతో ఈ వేదిక భార్యాభర్తలుగా మిమ్మల్ని కలిపి పంపించగలదు? సో అందుగురించే ఇందాకటి నుంచి నేను ఒక మాట అంటున్నాను, ప్రధానమైన సూత్రధారి ఎవరన్నా ఉన్నారంటే చెడు అలవాట్లు బానిసైనటువంటి నువ్వు. నీ భార్య మాట అడగలేదు కాబట్టి, పెద్దింటి అమ్మాయి మన ఇంటికి వచ్చింది కాబట్టి ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయి నోరు మూయించు. మీ అమ్మ ఏమొచ్చి సతీ సావిత్రి ఆవిడకు ఒక ముద్ద అన్నం పెట్టకుండా అట్లీస్ట్ మీ అమ్మ ఇంట్లో ఉండుంటే కనుక ఎంతో కొద్దో గొప్ప నీ మీద కంట్రోల్ ఉండేది. మీ అమ్మ ఏమొచ్చి పెట్టిబేడ సర్దుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఈవిడ మీద విరుచుకు పడుతుంది, నువ్వు ఒత్తిడి పెట్టడం వల్లే నువ్వు జోదం ఆడుతున్నావు అని చెప్పి. సో ఇక్కడ తప్పిదం నీ సైడ్ ఉంది కాబట్టి అప్పు తీర్చేటటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది. నెంబర్ 1, పూర్తి 210% పరివర్తన పరంగా నువ్వు ముందుకు రావాల్సినటువంటి అవకాశం ఉంది.
ఎందుకంటే మానసిక పరమైనటువంటి సమస్య ఇది. జూదం అనేటటువంటిది, గ్యామ్లింగ్ అనేటటువంటిది, తాగుడు, సిగరెట్ అనేటటువంటి వ్యసనాలు ఎలా, ఇది కూడా ఒకటి. సో ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చి ఉంటే కనుక, నీ జీవితంలో డబ్బులు పోయినాయి, భార్యకి సంబంధించినటువంటి ఆస్తి పోయింది, ఆఖరికి నీ భార్యని వేరే మగాడికి తాకట్టు పెట్టేసి చలనం లేనటువంటి మనిషిలాగా నువ్వు అక్కడ కూర్చున్నావు. ఎంతకంటే శాపగ్రస్తుడు ఎవడూ ఉండడు ప్రపంచంలో. ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందేమో అనేటటువంటి ఆలోచనతో నువ్వు ముందుకు వస్తే కనుక, ఆ వ్యసనం బారిన పడినటువంటి నువ్వు సైకలాజికల్గా ఎలా బయటకు తీసుకురావాలో అనేటటువంటి కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడానికి నా వరకు నేను రెడీగా ఉన్నాను. అర్థమైందా ఎవరిని పోగొట్టుకున్నావో? అర్థమైంది సార్. గణేష్, నువ్వు చూడటానికి అమాయకుడిలా కనిపించిన, మాటలు పొడి పొడిగా మాట్లాడినా, నువ్వు చేసేటటువంటి పనుల్లో మాత్రం చాలా పవర్ ఉంది. అవి ఏం పనులు అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏమయ్యా ఎందుకు చేస్తున్నావయ్యా అంటే కనుక, చాలా భయంగా ఇలా కాళ్ళు చేతులు వణుకుపోతూ, నోరు తడారిపోతూ 2 మాటలు అన్నావు. ఏంటంటే కనుక, సార్ అదేదో అలా జరిగిపోయిందని అన్నా. కానీ జరిగిపోయింది అనేటటువంటి నువ్వు ఈరోజు ఏమంటున్నావు? పెళ్ళము కావాలి, ఎందుకంటే ఆవిడ ఒంగో పెట్టి 4 తంతది కాబట్టి. గర్ల్ ఫ్రెండ్ కావాలి, పోయినటువంటి డబ్బులు కావాలి. నువ్వు డబ్బులు ఇవ్వడానికి ఈ అమ్మాయి గురించి ఇచ్చావా, లేదంటే నీ ఫ్రెండ్ మీద దీంతో ఇచ్చావా నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం మాకేం అర్థమైందంటే కనుక, డబ్బులు అటు పంపించి ఈ అమ్మాయిని ఇలా లొంగ తీసుకున్నాం. ఎందుకు? ఈ పిచ్చి అమ్మాయి ఏంటంటే మొగుడి యొక్క పరువు పోకూడదు కాబట్టి డబ్బులుగానే పెట్టి నీతో కంటిన్యూ అయిపోద్దని అనుకున్నాం. ఇటువంటి వేదిక ఒకటి ఉంటుంది, ఇక్కడ నిన్ను ఈడ్చుకుని వచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నీ పరువు తీస్తారన్నది తెలియకపోవటం వల్ల ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఫైనల్గా ఇప్పుడు నీకు బుద్ధి వచ్చిందా బుద్ధి? ఎంత చక్కటి భార్యను పోగొట్టుకుంటున్నావు అనేటువంటి నీకు బుద్ధి వచ్చిందా? ఇలాంటి ఫ్రెండ్లు, ఇలాంటి అమ్మాయిలు ఎవరైతే కనుక భర్తను కాపాడుకోవాలనేటటువంటి వ్యసనంలో పడి, భర్త యొక్క వ్యసనాన్ని కాపాడుకుంటూ, ఆ అప్పుని తీర్చుకుంటూ, ఆఖరికి వేరే మగాళ్ళకి లొంగిపోయేటటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన మీలాంటి మగవాళ్ళు లొంగ తీసుకుంటే కనుక ఇలాంటి వేదికలు ఊరుకో రోడ్డుకి ఇడ్చి పరువు తీస్తాయి, ఉన్నటువంటి కేసులన్నీ పెట్టి నీకు బుద్ధి నేర్పిస్తాయి. అర్థమైంది కదా? థ్యాంక్ యూ మేడం. వాళ్ళకి అర్థమైంది, మనం బయలుదేరటం బెటర్. నేను ఈ కేసులో ఏం మాట్లాడదాం అనుకోవట్లేదు. ఓకే మేడం. కాదు మేడం, ఇలా మరి కొంచెం కూడా మోరల్ వాల్యూస్ లేకుండా ఎవరికి నచ్చేటాడు ఉంటే ఇది ఇలా వదిలేస్తాయి ఎలాగా? మేడం టైము 11:30. మన ప్రోగ్రామ్ అంటే వ్యూవర్స్కి చాలా ఇష్టం, ప్రాణంగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన వ్యూవర్స్. ఎన్ని కాల్స్ వస్తాయంటే, మనం డైరెక్టర్తో కానీ మన వాళ్ళతో మాట్లాడితే ఫోన్ బద్దలైపోతుంది. దానివల్ల వాళ్ళు పాపం మెసేజ్లు పెట్టండి, మెసేజ్లు చూసుకొని, ఎందుకంటే అంత సర్వీస్ ఎవరూ చేయలేం. కోర్టు నుంచి వచ్చేసరికి నాకు ఎర్లీ టు బెడ్, ఎర్లీగా లేగడం 4:30కి లెగుస్తాను మేడం, 9 కల్లా పడుకుంటా. మిడ్నైట్ 11:30కి కూడా మీకోసం మేము షూట్స్ చేస్తుంటే, వాల్యుబుల్ పర్సన్స్, అవసరం ఉన్న వాళ్ళు ఈ స్టేజ్ మీదకి రావాలి. ఎవరు మీరంతా? ఎంత వాల్యూ టైం మేము ఇచ్చి మేము ఇక్కడ మాట్లాడుతుంటే చిల్లర పనులు చేసుకొని, కనీసం పెద్దవాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ తెలియదు, మీ క్యారెక్టర్లు వాళ్ళకి తెలియవు, టీవీ షోలకు వచ్చి ఎందుకు కూర్చుంటారు? ఏ ఎపిసోడ్ ఏంటారు? ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా ఈ టైం వాళ్ళకి కావాలి అని. మేము ఎంతకైనా సర్వీస్ చేయగలుగుతామండి? ఏం రిలేషను, ఏం మాట్లాడాలి, ఏం చూపిస్తాం సొసైటీకి? ఏమన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయా? ఎక్కడన్నా మిస్టేక్ జరుగుతుంటే ఇది మిస్టేక్ అని మేము చెప్పగలుగుతాం. చిల్లరగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళ గురించి మేము టైం స్పెండ్ చేసి మాట్లాడాలా? ఏం అవసరం? మా అవసరమే మీకు లేదు, మీకు తోసినట్టు మీరు అలా సముద్రంలో కొట్టుకుపోయే వ్యవహారాలు. అమ్మ చాలా మంది ఈ స్టేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు తల్లి. ఎవరైనా మా రిక్వెస్ట్ అండి, అన్నెసరీగా ముందు మీరు పెద్ద మనుషుల దగ్గర ట్రై చేసుకోండి, మీ వాళ్ళ దగ్గర ట్రై చేసుకొని, తప్పదు ఈ స్టేజ్ మీదే పర్ఫెక్ట్గా సెటిల్ అవుతుంది అనుకుంటే నిజాలు మాట్లాడడానికి రండి. క్యారెక్టర్లు తాకట్లు పెట్టేసుకొని అమ్మేసుకొని మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. అది మా రిక్వెస్ట్ అనుకోండి. కోర్టుకి వెళ్ళొచ్చి వచ్చిన తర్వాత ఇంత టైం స్పెండ్ చేసి సార్ క్లినిక్ కంప్లీట్ చేసుకొని మీరు షూట్స్ కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఏంటి కేసు? ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. ఈవిడ ఉద్దేశంలో ఆవిడ కొట్టకూడదు, ఆయన ఉద్దేశంలో అప్పు ఎక్కొట్టేయాలా, ఈయన ఉద్దేశంలో అందరూ కావాలి. మాకు ప్రతి కేసు ఇంపార్టెంట్ అండి, మీకు అది తెలియాలని చెప్తున్నా, మీలాంటి వాళ్ళకి తెలియాలని చెప్తున్నా. మా వాల్యుబుల్ టైము, మీ వాల్యుబుల్ టైము వేస్ట్ చేసుకోకండి. కొన్ని లక్షల మంది ఈ టైం దొరక్క నెంబర్ ఆఫ్ మెసేజ్లు పెడుతున్నారు. మేము తీసుకోకపోతే సూసైడ్లు చేసుకుంటామేమో, వాళ్ళకున్న ఆ టైం పీరియడ్ అట్లాంటిది. అట్లాంటి వాళ్ళకి మేము ఇంపార్టెంట్ ఇవ్వాలి. మేము ఇచ్చిన షెడ్యూల్లో గబగబా కాల్స్కి ఎవరికి కలిస్తే వాళ్ళకి వస్తున్నారు. ఎవరి కాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాల్స్ తీయట్లేదు అనుకుంటున్నారు. అన్ని కాల్స్ మేము అటెండ్ అవ్వాలి. మేము ఏమన్నా 1 వీక్ ముందు ఇస్తే షెడ్యూల్ టైం ప్రకారం అందరినీ అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మా వ్యూవర్స్కి తెలియాలి కాబట్టి మేము చెప్తున్నామండి. టప్ప మనం మేము షార్ట్ టైంలో ఇచ్చేటప్పటికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పిలుస్తుంటే ఎవరు మీరు చెప్పుకోవాలిగా. ముందు పెద్ద మనుషుల దగ్గర అవ్వకపోతే మా దాకా రావాలి. మీ స్టోరీ అంతా సార్ చెప్పారుగా ఎక్స్ప్లెనేషన్. మీకు ప్రాబ్లం ఇలా సాల్వ్ అయిపోవాలి. ఎక్కడి నుంచి సాల్వ్ అవుతుంది?
మీ క్యారెక్టర్సే అట్లాంటివి. మేము ఇలా మాయం చేసి మిమ్మల్ని కరెక్ట్గా మార్చేసాం ఈ 2 hours కన్సల్టేషన్స్లో అని అనుకుంటే కౌన్సిలింగ్లో మారిపోయారంటే ఎవరో ఒకవేళ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి వాయిస్ రేస్ చేసే అసలు ఇంత పాయింట్ కూడా తెలియలేదంటే నేను ఎక్కడ నమ్ముతాను? మీరు చెప్పిందంతా వినేయడానికి ఇక్కడ ఉన్నది రమ్య గారు. భర్త గేమ్స్ ఆడుతుంటే కంట్రోల్ చేయదు, భర్త గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే కంట్రోల్ చేయదు, అడగదు కనీసం. ఒక బాంబు లాంటి డైలాగ్ వేసింది, నా భర్త వాళ్ళ ఫ్రెండ్కి అమ్మేశాడండి 25 లక్షలకి అని. మేము ఆ పాయింట్ గురించి టెన్షన్ పడిపోతుంటే మేము ముగ్గురు అది పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ నన్ను కొట్టొద్దండి అంటుంది, ఆవిడకి మేము స్టేజ్ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వేంట్రా బాబు అంటే భార్య ఓ పక్కన రెడ్ హ్యాండెడ్గా దొరికి ఇక్కడ మాట్లాడుతుంటే ఆ తర్వాత మాట్లాడతాను మేడం, నా 25 లక్షలు ఎట్లా ఎక్కొట్టాలో చెప్పండి అంటున్నావు. దానికోసం మేము టైం స్పెండ్ చేయాల్సి వస్తుందా? ఆయన్ని మాట్లాడితే నా భార్య కావాలి, నా గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఆ అప్పు కూడా కావాలంటున్నాడు. దానికోసమే మేము టైం స్పెండ్ చేయడం. ఈవిడికి ఏంట్రా అంటే వెళ్ళి చంప పగలు కొట్టడం మానేసి ఆవిడ తిడుతుంది కూర్చొని. ఇక్కడ తప్పు చేస్తున్నది మీ ఆయన అని కనిపిస్తుంది కదమ్మా, అందుకు మేము టైం స్పెండ్ చేస్తాం. మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అర్థమవుతుందా మీకు? మీ కేసు విషయానికి వస్తే బుద్ధి లేదా నీకు? ఉందా లేదా? పెచ్చెక్కిందా? డబ్బు ఉంది కదా అని ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా? బంగారం లాంటి భార్య ఉందా నీకు? ఎదవేషాలు వేస్తున్నావేంటి? అమ్మాయి కావాలా నీకు? పెళ్ళయ్యో పక్కన భర్త కోసం ప్రాణం ఇచ్చేస్తానండి అంటుంది ఆ పిల్ల. ఇంకొకసారి ఆ అమ్మాయికి మెసేజ్లు చేసిన, ఫోన్ చేసిన, ఏమైనా ఫొటోస్ ఉంటే బ్లాక్మెయిల్ చేసిన ఇమ్మీడియట్గా మీ ఆవిడ కేసేస్తుంది, అమ్మాయి కేసేస్తాం, మేము కూడా వచ్చి కేసేస్తాం. నీ అప్పు పంచాయతీలు నీకు వడ్డీ రాదు, ఏమీ రాదు. ఆ అమ్మాయితో జరిగిన వ్యవహారానికి ఓ 15 లక్షలు అంత ఇస్తాడు, సెటిల్మెంట్ చేసుకొని పో అవతలకి. మీ ఆయన ఇంకొకసారి తప్పు చేస్తే ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ అబ్బాయికి ల్యాండ్ ఆర్డర్ అంటే భయం ఉంది. అందుకే నువ్వు కావాలి అంటున్నావు, నువ్వు ఎక్కడ కేసులు వేస్తావు అని. అర్థమవుతుంది. నువ్వు వాళ్ళని తిట్టడం కాదు, ముందు మీ ఆయన తోలు తీయడం అలవాటు చేసుకో ఫస్ట్. ఆయన ఏమో నిన్ను వదిలే టైపు కాదు, మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, నిన్ను వదలటం కూడా కుదరదు. ఏమ్మా ఆడవాళ్ళ పరువెందుకు తల్లి తీస్తారు? ఇక్కడ నీ భర్త మీద ప్రేమ కంటే కూడా నీ క్యారెక్టర్ దిగజారిందే ఎక్కువ కనిపిస్తుంది. భర్త మీద ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? భర్తను కాపాడుకునేలాగా ఉండాలి. భర్త క్యారెక్టర్ని తగ్గించేసి నీ క్యారెక్టర్ని తగ్గించుకోవాల్సినంత అవసరం లేదు. దాన్ని త్యాగం అనరు, చేతకాంతనం అంటారు. అక్రమ సంబంధాలు అంటే ఒళ్ళు కొవ్వెక్కిని అంటారు. ఏదో అదృష్టం బాగుండి మీ ఆయన నువ్వు కావాలని ఆ టాపిక్కే ఎత్తట్లేదు కూడా, మేము కూడా ఎత్తట్లే. అర్థమవుతుందా? సేఫ్ గేమ్ ఆడారు ఇద్దరు. కాబట్టి మాకు సంబంధం లేదంటే అలా ఆయన ఆవిడకి నచ్చింది వ్యవహారం, వీళ్ళిద్దరిని కలపాలి కాబట్టి కలిపాం. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, మేము కలపట్లే. ఇంకొకసారి ఆ అబ్బాయితో నువ్వు మాట్లాడావా, అతను ఎట్లాగో మాట్లాడు, నువ్వు మెసేజ్లు పెట్టడం కానీ ట్రాప్ చేయడం కానీ చేస్తే అస్సలు ఊరుకోవద్దు. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ నీకు కూడా ఉన్నాయి తల్లి. కాకపోతే మీ ఆయన తాకట్టు పెట్టాడు, అమ్మేశాడు, ఇలాంటి డైలాగులు వచ్చినప్పుడు ఫస్ట్ చంప పగలాల్సింది మీ ఆయనకని గుర్తుపెట్టుకో. అర్థమవుతుంది? అప్పుడు నీ వైపున ఎవరన్నా ఉండి మాట్లాడగలుగుతాం. నువ్వే తప్పు చేసి నువ్వే డెసిషన్ తీసుకునే కాడికి మేము ఎందుకమ్మా? ఇప్పుడు చేయాల్సినప్పుడు చేసేసావు కదా. నువ్వు ఆ రోజు పరిగెత్తుకుని వచ్చుంటే ఆయన ఏం చేయాలో చేసేవాళ్ళం, ఈయన ఏం చేయాలో చేసేవాళ్ళం. అర్థమవుతుందా? నమస్కారం నాన్న. నీలాంటి భర్తని చూడలా, నీలాంటి ఫ్రెండ్ని చూడలా, నీలాంటి కొడుకుని అసలు చూడలా. గ్యాంబ్లర్ని. మేబీ గ్యాంబ్లర్లు ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు, కానీ ఎందుకయ్యా జీవితాలు నాశనం చేసుకుంటారు? నీకు లవర్ ఉంటే పెళ్ళే చేసుకోకుండా ఉండాల్సింది. అంత లవ్కి ఇంపార్టెంట్ ఇచ్చేవాడివి, దానికి చెడు అలవాట్లు యాడ్ చేసుకోవడం ఎందుకు? గుండ్రంగా ఆస్తులు అమ్ముకొని ఇవన్నీ అమ్ముకుంటే భార్య అసలు ఆస్తి మీ ఆవిడ. ఏదో అదృష్టం బాగుండే అమ్మాయి నా భర్త కావాలంటుంది కాబట్టి ఏదో కలిసి ఉండండి. ఇక్కడ నుంచి ఆ గేమ్స్ గట్రాలు అన్నీ ఆపు, ఆ తాగుడు ఆపు, లేదా ఆ పిల్లని నువ్వు అమ్మేసావు అనే డైలాగ్ నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఈ వీడియో తీసుకెళ్ళి అలా కేసు ఫైల్ చేసిందా, ముందు అర్జెంటుగా మీ ఇద్దరు జైల్లో ఉంటారు. అర్థమవుతుందా? ఆ అప్పు ఏదో పంచాయతీలు అవన్నీ వడ్డీలు ఆపేసి ఆ 15 లక్షలు ముందు సెటిల్మెంట్ చేసుకోండి. ఇంకేదన్నా ఉంటే మీ అమ్మతో మాట్లాడుకోండి. అమ్మ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలని ఎందుకు అంటారో తెలుసా? వాళ్ళ అబ్బాయిని ఎవరు కంట్రోల్ చేయగలిగేవాళ్ళు? ఏం జరుగుతుంది ఎవరు చూసేవాళ్ళు? మీ అత్తగారు. అత్తగారిని చూసుకోవడం చేత కదా? ఉన్నది ఒక్క అత్తగారు అయితే ఆవిడైనా నిన్ను పీకుతుందా రోజు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉండవసరంలో వ్యక్తిగత స్వేచ్ఛలు కావాలి. విచ్చలవిడిగా ఇట్లా తిరిగిపోయినాక రోడ్ల మీదకి వస్తారా కాపురాలు నాశనం చేసుకోవడానికి? మీరు సపరేట్ ఫ్యామిలీలో విడిగా ఉండడానికి అసలు కుదరదు. మీ అత్తగారికి మీతో ఉండడం నచ్చక ఆవిడ బయటికి వెళ్ళాలి తప్ప ఆవిడ బయటికి పంపించే రైట్స్ మీకు లేవు. మేము 6 months తర్వాత మళ్ళీ చూస్తాము. ఇన్ కేస్ మీ ముగ్గురు కలిసి లేరు అంటే కనుక నేను మీ ఇద్దరి మీద కేసు వేస్తాను, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నీకైతే కొంత అమౌంట్ తగ్గించాం కాబట్టి నువ్వు హ్యాపీ. ఇంకోసారి ఈ అబ్బాయి ఫోన్ చేయడు, నువ్వు హ్యాపీ. మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. అమ్మ నువ్వు ఏదైతే మీ భర్త కావాలనుకున్నావో నువ్వు చేసిన దానికి 10 లక్షలు పనిష్మెంట్ తగ్గించేసాం. పనిష్మెంట్ రూపంలో నీకు 10 lakhs తగ్గించాం. నువ్వు చెక్కులు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఆ వీడియో ఎవిడెన్స్ 15 లక్షలు మాత్రమే ఇస్తాడు ఒక 1.5 year లో. మేడం బెటర్ అండి. థ్యాంక్ యూ మేడం. ఏమో ఓకేనా? నీకు దండం అమ్మా.
వచ్చినప్పుడు నిన్ను ఏదో అనుకున్నాను కానీ ఏదో తేలేవు. ఇప్పటి నుంచన్నా హ్యాపీగా ఉండండి. వెళ్ళండి వెళ్ళండి అమ్మా. వెళ్ళండి అమ్మా. బాబా ఏంటి ఇలా ఉన్నారు అసలు అంతా? మరి మేడం అసలు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా కరెక్ట్ గా బుద్ధి చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.